మిత్రులారా, ఏంజెలికా గీస్ను గాయపరచడంలో విఫలమవగా దారుణంగా కొడతాడు. అది చూసి రిక్కు కోపం వస్తుంది. రిక్ తన శక్తిని ఏంజెలికా స్థాయికి తగ్గించి గీస్ను కొట్టడం మొదలు పెడతాడు. కానీ గీసు రూపాంతరం చెందడంతో రిక్ కూడా తన శక్తిని పెంచుతాడు. చివరికి రిక్ గీస్ను ఓడించేస్తాడు. ఇక ముందుకి అందరూ రిక్ను పొగుడుతుండగా అంజుల నీకు ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే అంటుంది. నేను అంత గొప్ప పనేం చేయలేదు అంటాడు రిక్. నేను నా పోటీ గెలిచానంతే. ఏడాదిలో నేను కూడా ఈ స్థాయికి వస్తానని చూపిస్తాను. అందరూ చప్పట్లు కొడతారు. ఏంజెలికా నువ్వు చాలా ప్రశాంతంగా ఉన్నావు అంటుంది. అప్పుడు స్నాప్ నిజమే నేను కూడా ఆశ్చర్యపోయాను. కానీ గీస్కు ఓటమి తెలియాలని ఎక్కడో కోరుకున్నాను. ఈరోజు నేను చాలా ఓడిపోయినా నాకు సంతోషంగా ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా నేను మిమ్మల్ని నా భార్యగా చేసుకోలేకపోతున్నాను. నిజమే చెప్పావు. ఒప్పందం డబ్బులు సమకూర్చలేవు కాబట్టి మన నిశ్చితార్థం రద్దవుతుంది. నువ్వు నొబిలిటీ కుటుంబంలో పెళ్లి చేసుకోలేకపోవడం చాలా చెడ్డది కదా. మీరు చెప్పింది నిజమే. అయినా మీరుతో పెళ్లికి నేను ఉత్సాహంగా ఉన్నాను. కానీ అది జరగదు అని వెళ్ళిపోతాడు. అప్పుడు జిమ్ యజమాని అంటాడు, ఈరోజు నీకులా అనిపించింది. కెల్విన్ నాకు ఇంత మంచిగా ఎప్పుడూ అనిపించలేదు. నువ్వు చాలా శక్తివంతమైన యోధుడివి. నీకు అకస్మాత్తుగా ఏమైంది? ఏమైనా తిన్నావా? వెళ్ళు, పూర్తి శక్తితో పోరాడు. దేని గురించి చింతించకు. వ్యాఖ్యాత రండి. సెమీఫైనల్ చివరి పోటీని ప్రారంభిద్దాం. ఈ పోటీ బ్రామ్స్టో మన ఛాంపియన్ కెల్విన్ మధ్య. అందరూ ఛాంపియన్ ఉత్సాహపరుస్తారు. అప్పుడు కెల్విన్ బ్రామ్స్టోన్ చూసి ఇతను చాలా బలవంతుడు. నిటారుగా ఉన్నా దాడి చేయడానికి నాకు అవకాశం కనిపించడం లేదు. అప్పుడు వ్యాఖ్యాత పోటీని ప్రారంభిస్తుంది. కెల్విన్ పూర్తి వేగంతో బ్రామ్స్టర్పై దాడి చేస్తాడు. కానీ బ్రామ్స్టర్కు ఏమీ కాదు. అతను కెల్విన్ను గుద్దుతాడు. కెల్విన్ తప్పించుకుని నువ్వు చాలా బలవంతుడివి అంటాడు. నేను పోరాడిన వాళ్ళలో నువ్వే బలవంతుడివి ఒప్పుకోవాలి. ఇది నాకు గర్వకారణం. కానీ అప్పుడే గీస్ పిచ్చిగా వచ్చి ప్రేక్షకులపై దాడి చేస్తాడు. అప్పుడు స్నాప్ అంటాడు, డగన్గా మారి పిచ్చివాడయ్యాడు. అప్పుడే కెల్విన్ అంటాడు, ఓయ్ గీస్, నా పోటీలో నీకేం పని? గీస్ కెల్విన్పై దాడి చేయగా కెల్విన్ అతన్ని ఒకే గుద్దుతో పడేస్తాడు. ఏంజెలికా ఒకే దెబ్బకు గీస్ను ఓడించాడని నమ్మలేకపోతున్నాను. రిక్ నేను గీస్తో ఓడినప్పుడు అతను ఎస్ఓ ర్యాంక్ అంత బలవంతుడని అర్థమైంది. అప్పుడు రెడ్ అంటే ఛాంపియన్ ఎస్ఓ ర్యాంక్ స్థాయికి చేరాడని అర్థం. చాలామంది గాయపడటంతో ఆ రోజు పోటీ రేపటికి వాయిదా పడుతుంది. అప్పుడు కెల్విన్ ఇప్పుడే సరదా మొదలైంది అంటాడు. బ్రామ్స్టో అలాగా, నువ్వు పూర్తి శక్తితో పోరాడట్లేదనుకున్నాను అంటాడు. సాయంత్రం రెస్టారెంట్లో మెడిట్. మన్ లక్ష్యం మ్యాజిక్ హిస్టర్ను సాధించడం, చింతించకండి. ఎలిస్ నిజమే. బ్రామ్స్టో లేదా రిక్లో ఒకరు గెలిస్తే చాలు. ఏంజెలా అసలు రిక్ ఎక్కడికి వెళ్ళాడు? నెట్ క్రిస్టియానాకు జాగింగ్కి వెళ్ళాడు. ఏంజెలా కానీ అది ఇక్కడ నుండి 3.5 కిలోమీటర్ల దూరం కదా అంటుంది. రిక్ సరిహద్దుకు చేరుకుంటాడు. ఒక కొండ దగ్గర శబ్దం వినిపిస్తుంది. అక్కడ కెల్విన్ శిక్షణ తీసుకుంటూ ఉండగా రిక్ అతన్ని కలవడానికి వెళ్తాడు. అప్పుడు కెల్విన్ ఇక్కడికి ఎవరు రారని ఈ చోటు ఎంచుకున్నాను అంటాడు. అప్పుడు ఒకతను క్షమించు, నువ్వు మరీ ఎక్కువ శిక్షణ తీసుకున్నావు. రేపటి మ్యాచ్ కోసం విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు ఆలస్యమైంది కదా, కాసేపు నాకు శిక్షణలో తోడుగా ఉండు అని రిక్ మీద దాడి చేస్తాడు. కానీ రిక్ తప్పించుకుంటాడు. ఇద్దరు పోట్లాటం మొదలు పెడతారు. రిక్ గట్టిగా గుద్దితే కెల్విన్ దాన్ని ఆపి చాలా వేగంగా ఉంది అనుకుంటాడు. అప్పుడు రిక్ అంటాడు, నాకు ముందే అనుమానం వచ్చింది. నా దాడిని ఆపగలిగిన నువ్వు ఆ టోర్నమెంట్లో నెమ్మది దెబ్బకి ఎందుకు పడిపోయావు? నీ ముక్కు పగిలిందా? అలాంటిదేమీ లేదు. కానీ నువ్వు చాలా వేగవంతుడివి. నువ్వు బలశాలివి కాబట్టి నా మాటలు అర్థం చేసుకోగలవేమో. మురికివాడలో పెరిగిన నాకు పోరాటమే వినోదం. కానీ ఒకరోజు అందరూ నాతో పోట్లాడటం మానేశారు. తర్వాత టోపియాకి వచ్చా. అక్కడ కొంతకాలం అంతా బాగానే ఉంది. నేను 107, 108 ఫిస్ట్ కింగ్ టోర్నమెంట్ గెలిచాను. కానీ ఆ పోరాటాల్లో నాకు ఆనందం దొరకలేదు. ఎందుకంటే మ్యాచ్లన్నీ ఒకే దెబ్బతో ముగిసేవి. కనీసం యజమాని సంతోషంగా ఉన్నాడనుకున్నా. కానీ నాకు మాత్రం పోరాటంలో ఆనందం లేదు. అందుకే సరదా కోసం శిక్షణ తీసుకున్నాను. ఇంకా శక్తివంతుడిని అవ్వాలని. అప్పుడొకరోజు తెలిసింది, నా పోరాటాలు త్వరగా ముగియడంతో ప్రేక్షకులు విసుగెత్తిపోతున్నారని, వాళ్లకు సమస్య అవుతోందని. అప్పుడు ఓడిపోవాల్సి వచ్చినా సరేనని నిర్ణయించుకున్నాను. అందుకే 109 ఫిషింగ్ టోర్నమెంట్ ఓడిపోయాను. ఆ తర్వాత మ్యాచ్లను ఆసక్తికరంగా మార్చడానికి చాలా కష్టపడి గెలుస్తున్నట్టు నటించాను. అలా 3 సార్లు ఛాంపియన్ అయ్యాను. అందుకే నా పూర్తి శక్తితో పోరాడాను. నేను ఇలా పోరాడితే జనాలకు వినోదం దొరుకుతుంది. చాలామంది నా మ్యాచ్పై ఆసక్తి చూపిస్తారు. దానివల్ల జిమ్ యజమానికి లాభం వస్తుంది. ఇది ఎంత చెత్తగా ఉందో అని నువ్వు అనుకుంటున్నావని తెలుసు. మనుషులకు వారి సమస్యలుంటాయి. చూడు ఎవరు చెబుతున్నారో. కానీ రేపు నువ్వు అలా చేయలేవనుకుంటున్నా. నేను చెప్పేది వింటున్నావా? పర్లేదు, రేపు అంతా బానే ఉంటుంది. నేను వెళ్తున్నా. మరుసటి రోజు వ్యాఖ్యాత ఈరోజు సెమీఫైనల్ చివరి మ్యాచ్ మొదలవుతుంది. ప్రేక్షకుల భద్రత కోసం
4 వైపులా రక్షణ మంత్రం సక్రియం చేశాం. కాబట్టి మీరందరూ హాయిగా మ్యాచ్ చూడొచ్చు. అప్పుడు కెల్విన్ అంటాడు, సరే ఈరోజు మళ్ళీ ఆడుకుందాం అని బ్రాన్స్టన్పై వేగంగా దాడి చేస్తాడు. కానీ అతనికి ఏమీ కాదు. అప్పుడు కెల్విన్ తన ప్రత్యేక దాడితో అతడిపై విరుచుకుపడతాడు. దాన్ని బ్రాన్స్టన్ తప్పించుకుంటాడు. అప్పుడు ఏంజెలా అతను చేతిని వేగంగా తిప్పి శక్తిని పెంచుకున్నాడు అంటుంది. బ్రాన్స్టన్ రక్షణను ఛేదించడానికి అప్పుడు ఒకరు నమ్మలేకపోతున్న బ్రాన్సన్ చేతిని పక్కకు నెట్టాడు. ఇతను చాలా శక్తివంతుడు. ఇక్కడ కెల్విన్ పదే పదే దాడి చేస్తూ ఉంటాడు. కానీ బ్రాన్స్టన్కు ఏమీ కాదు. అప్పుడు అతను కెల్విన్ను గుద్దితే కెల్విన్ తప్పించుకుంటాడు. అతను నువ్వు నిజంగా రాక్షసుడివి అంటాడు. అప్పుడు ఆ రాక్షసుడు నిన్నట్లాగే పోరాడుతున్నావు, నీ శక్తిని ఇంకా దాస్తున్నావని చెప్పగలను. రిక్ నీకేమైనా చెప్పాడా? అతను చెప్పాడు, నువ్వు ఒక వృత్తిపరమైన యోధుడివని, ప్రేక్షకుల కోసం శక్తిని దాస్తున్నావని. నువ్వు చెప్పింది నిజమే. నీ బలం అద్భుతం. కానీ ఇక్కడ నా పూర్తి శక్తి చూపిస్తే గత పోరాటంలో వాళ్ళని మోసం చేశానని తెలిసిపోతుంది. ఇంకా నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. నేను నిపుణుడిగా ఉండి మోసం చేస్తున్నానని నీకు వింతగా అనిపించొచ్చు. కానీ అది నిజం కాదు. నువ్వు నీకంటే ముందు ప్రేక్షకుల గురించి ఆలోచించావు. అందుకే నువ్వు ఒక నిజమైన నిపుణుడివి. నా పూర్తి శక్తితో నీతో పోరాడలేకపోవడం నాకు సిగ్గుగా ఉంది. అందుకే ఇప్పుడు నీతో సమానంగా పోరాడతా. నా 2 వేళ్లనే వాడతాను. ఇక్కడి నుండి కదలను. అప్పుడు ఈ పోరాటం ఇంకా బాగుంటుంది. నువ్వు చాలా శక్తివంతుడివి. అందుకే నువ్వు పర్యాసం ఆడటం లేదని నాకు తెలుసు. అయితే మొదలు పెడదామా? అతను మళ్ళీ బ్రాన్స్టన్పై వేగంగా దాడి చేస్తాడు. బ్రాన్స్టన్ 2 వేళ్లతోనే ఆపుతాడు. అప్పుడు కెల్విన్ తన ప్రత్యేక విద్యతో దాడి చేస్తాడు. దాంతో బ్రాన్స్టన్ వేళ్లతో అతని చేతిని పట్టి నేలకేసి కొడతాడు. దాడి చేయబోతుండగా కెల్విన్ తప్పించుకుని ఇతను నన్ను చంపేస్తాడో అనుకుంటాడు. అప్పుడు అందరూ కెల్విన్ ఉత్సాహపరుస్తారు. నా పూర్తి శక్తిని వాడితే ఈ పోటీ చాలా ఆసక్తికరంగా ఉంటుందలా అని కెల్విన్ అనుకుంటాడు. కానీ నేను అలా చేయలేను. ఇంతటి శక్తివంతుడిపై నా పూర్తి శక్తిని వాడలేకపోవడం సిగ్గుచేటు. ఇతనిపై ప్రయత్నించాల్సినవి చాలా ఉన్నాయి. అప్పుడు ఓనర్ అంటాడు, నువ్వొక మూర్ఖుడివి. నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు. కెల్విన్, నేను గమనించలేదనుకున్నావా? నీ పూర్తి శక్తితో పోరాడుతున్నట్టు నటిస్తున్నావని. అసలు ఇక్కడికెందుకు పోరాటానికి వచ్చావో మర్చిపోయావా? ప్రపంచంలోనే అత్యంత బలమైన యోధుడికి శిక్షణ ఇవ్వాలని నా కల. ఆ కలతోనే బ్రతుకుతున్నాను. నువ్వు అందరికన్నా శక్తిమంతుడివి కావాలి. కెల్విన్ అప్పుడు కెల్విన్, ఇది సరైనదేనా? నీ కోరిక నా కల రెండూ ఒకటే. అందుకే ఈ పోరాటాన్ని నువ్వు కోరుకున్నట్టే కానిద్దామంటాడు. ఓనర్, నీకు వ్యాపారం చేయడం రాదు. విషయం అదైతే నేను పూర్తి శక్తితో పోరాడతాను. ఇప్పుడెంత సంతోషంగా ఉందో చెప్పలేను. అప్పుడు బ్రాన్స్టన్, నీకు పర్వాలేదా? క్షమించు. ఇక నేను పూర్తి శక్తితో పోరాడతాను అంటాడు. అతను బ్రాన్స్టన్ పై గుద్దుతాడు. కానీ బ్రాన్స్టన్ ఆపుతాడు. ఏంటి ఇప్పుడు 5 వేలను వాడతావా? ఇందాక ఏమన్నానో మర్చిపోయావా? అస్సలు కాదు. నేను ఇంకా పూర్తి శక్తిని వాడటం లేదు. అప్పుడు కెల్విన్ పూర్తి శక్తితో దాడి చేస్తాడు. కానీ బ్రాన్స్టన్కి ఏమీ కాదు. అతను కెల్విన్ను ఎత్తి గోడకేసి కొడతాడు. కెల్విన్ తన శరీరాన్ని ఉక్కులా మార్చుకుని కాపాడుకుంటాడు. అప్పుడే అందరికీ కెల్విన్ మోసం చేశాడని అర్థమవుతుంది. వాళ్ళందరూ అతన్ని తిడతారు. కెల్విన్ ఇక వెనక్కి వెళ్ళలేను అనుకుంటాడు. అందుకే వెనక్కి తగ్గను. అప్పుడు కెల్విన్ నేజర్ ఫ్లేర్ మ్యాజిక్ను బ్రాన్స్టన్పై విసురుతాడు. అప్పుడు ఏంజెలికా అంటుంది, ఇట్లా సాధ్యం? యోధులకు ప్రకృతి మాయాజాలం రాదు కదా. అప్పుడు రేఖ్య, ఇతను ఏళ్ల తరబడి శిక్షణ పొంది ఉంటాడు. పుట్టుకతోనే మంచి శరీరం, సహజ ప్రతిభ కూడా ఉన్నాయి అంటాడు. అయినా తన బలాన్ని, సాంకేతికతను మెరుగుపరుచుకున్నాడు. అందుకే మా బృందంలోని సీనియర్ లాగా నిజమైన మేధావి అయ్యాడు. అప్పుడే బ్రాన్స్టన్ నేల నుండి రాళ్లను లేపి కాపాడుకుంటాడు. కెల్విన్ నిజంగా ఈ మాయాజాలం వాడగలడా అంటారు. ఓనర్, దీని గురించి నాకు కూడా తెలియదు అనుకుంటాడు. అప్పుడు కెల్విన్ బ్లింక్ స్టెప్తో దాడి చేసి 7వ నేజర్తో చెట్ల వేళ్లతో బంధిస్తాడు. అప్పుడు ఏంజెలా, ఛాంపియన్ చాలా అద్భుతం అంటుంది. రేక్, ఇది చాలా చెడుగా మారుతోంది అంటాడు. కెల్విన్ భూమి ప్రకృతి మాయాజాలాన్ని వాడతాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు రేక్ అంటాడు, ఇది చాలా చెడుగా ఉంది. ఏంజెలికా ఒప్పుకుంటాను, ఇది చాలా భయంకరం అంటుంది. రే, మనం ఇలాగైనా చేయాల్సింది. నాకు చాలా భయమేస్తోంది. మనం అనుకున్న దానికంటే ఇతను చాలా బలవంతుడు. అంటే మాస్టర్ ఫామ్స్టాన్ కూడా త్వరలో అదుపు తప్పుతాడు. అప్పుడు బ్రాన్స్టర్ కెల్విన్ నుండి తప్పించుకుని, చాలా బాగా చేశావు అని తన పిడికిలితో అతని మాయాజాలాన్ని నాశనం చేస్తాడు. అంజలిక నమ్మలేకపోతున్నాను. అతను హీత్ నేచర్ ఆఫ్ మ్యాజిక్ను ఒక్క పిడికిలితో ఓడించాడు అంటుంది. దానికి బ్రాన్స్టర్, నువ్వు పూర్తి శక్తితో పోరాడాలనుకుంటున్నావని అర్థమైంది. నేను కూడా అలాగే చేస్తాను అంటాడు. అప్పుడు రే అంటాడు, ఇది కాటన్ థమ్స్ అప్. అప్పుడు అంజలిక ఇదేంటి అని అడుగుతుంది. రెనెట్, ఎద్దుల మధ్య పోరు మొదలైనప్పుడు అవి ఈ సంకేతం చూపిస్తాయి. అంటే అవి రక్షణ లేకుండా పోరాడుతూనే ఉంటాయి అని చెప్తుంది. అప్పుడు రే అంటాడు, అంటే బ్రాన్స్టర్ ఇకపై దాడి మాత్రమే చేస్తాడు. బ్రాన్స్టర్ కెల్విన్ వైపు కదులుతాడు. కెల్విన్ ఇదేంటి భయమా అనుకుంటాడు. అప్పుడు బ్రాన్స్టర్ తన పిడికిలి ఒత్తిడితోనే కెల్విన్ని ఎగరగొడతాడు. అంజలిక చూసి ఆశ్చర్యపోతుంది. ఆమె రెక్స్ గురించి అడుగుతుంది. కానీ రెక్స్ ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నాడు.
అప్పుడు కెల్విన్ బహుళ మాయాజాలాలతో బ్రాన్స్టర్పై దాడి చేస్తాడు. కానీ బ్రాన్స్టర్పై దాని ప్రభావం లేదు. అప్పుడు రే అతని దగ్గర ఎక్కువ మాయాజాలం లేదు అంటాడు. బ్రాన్స్టర్ వచ్చి కెల్విన్ను బలంగా గుద్దగా అతను దూరంగా పడతాడు. అంజలిక నేరుగా దాడి జరిగిందా అని అడుగుతుంది. రే లేదు, కెల్విన్ రక్షణకు ఫ్లోయింగ్ ఇంపాక్ట్, ప్లేయింగ్ స్టెప్, డిఫెన్స్ మ్యాజిక్ ను వాడాడు అంటాడు. అప్పుడు అంజలిక నువ్వు ఇంత త్వరగా అదంతా ఎలా గమనించావు అని అడుగుతుంది. కెల్విన్ అనుకుంటాడు, నా ఎముకలు అవయవాలు చాలా దెబ్బతిన్నాయి. వేరే ఎవరైనా ఉంటే ఇప్పటికి చనిపోయేవారు. ఇప్పుడు ఓటమిని అంగీకరించడమే మంచిది. కానీ నేను ఎప్పటినుంచో ఇలాంటి యోధుడితో పోరాడాలనుకున్నాను. నేను కోరుకున్న పోరాటం ఇదే. నేను మళ్ళీ పోరాటానికి సిద్ధం. ఆ మాయాజాలం అయిపోయినా నాలో ఇంకా ఓపిక ఉంది అని బ్రాన్స్టర్పై పిడికిళ్ల వర్షం కురిపిస్తాడు. కానీ బ్రాన్స్టర్కి ఏమీ కాదు. అతను అంటే ఇతని అంత బలవంతుడు ఈ ప్రపంచంలో ఉన్నాడా అనుకుంటాడు. ప్రేక్షకులు కెల్విన్ కోసం కేకలు వేయడం మొదలు పెడతారు. అప్పుడు కెల్విన్ నేను వాళ్ళని మోసం చేసినా నా కోసం ఉత్సాహపరుస్తున్నారు అనుకుంటాడు. కాబట్టి నేను ఓడిపోలేను. అతనిపై చివరి దాడి చేయాలి. మాయాజాలం ఓపిక లేకున్నా నా ఆత్మశక్తితో దాడి చేస్తాను అని కెల్విన్ బహుళ దాడులతో బ్రాన్స్టర్పై విరుచుకుపడతాడు. అక్కడ పెద్ద పేలుడు జరుగుతుంది. అయినా బ్రాన్స్టర్కి ఏమీ కాదు. అప్పుడు బ్రాన్స్టర్ నువ్వు అద్భుతం చేశావు అంటాడు. ఇప్పుడు నీ పూర్తి శక్తిని ఉపయోగించావు కదా కెల్విన్. అప్పుడు కెల్విన్ బ్రాన్స్టర్ను కొద్దిగా వెనక్కి నెట్టానని చూసి నవ్వి నా పూర్తి శక్తిని ఉపయోగించాను అంటాడు. ఈరోజు చాలా సరదాగా ఉంది. ఇప్పుడు నీ ఈ అద్భుతమైన పోరాటానికి గౌరవంతో బదులిస్తాను. కెల్విన్ను బలంగా గుద్దడంతో అతను కింద పడిపోతాడు. అప్పుడు ఓనా చరిత్రలోనే బలమైన యోధుడిగా మారే నీ ప్రయాణం ఇంకా మిగిలే ఉంది అంటాడు. నువ్వు నిజంగా చరిత్రలోనే అత్యుత్తమ యోధుడివి. దీంతో ఈ భాగం ముగుస్తుంది.